హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆర్థికంగా వెనుకబడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన PMJAY పథకాన్ని అందిస్తోంది. ఈ స్కీమ్ కింద కేంద్రం ప్రతి ఏటా ఒక్కో కుటుంబానికి 5 లక్షల వరకు వైద్యం కోసం ఆర్థిక సాయం అందిస్తోంది. PMJAY పథకం కవరేజ్ కింద రోగిని 3 రోజుల ముందు హాస్పిటల్లో చేర్చడం సహా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత 15 రోజుల పాటు చికిత్సకు అయ్యే ఖర్చులు కూడా కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. ఈ స్కీమ్ ద్వారా మొత్తం 1400 రకాల వైద్య ప్రొసీజర్ల సేవలు, ఆపరేషన్ థియేటర్ ఖర్చులు లాంటివి కూడా అందుతాయి. నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలు ఈ పథకం కిందకు వస్తాయి. మొత్తం 10 కోట్ల కుటుంబాలకు ఈ స్కీమ్ వర్తిస్తుంది. వీరిలో 8 కోట్ల గ్రామీణ కుటుంబాలు, 2.33 కోట్ల పట్టణ ప్రాంత కుటుంబాలు ఉన్నాయి. ప్రాంతాల్లో ఇల్లు లేని వారు, కేవలం వేతనం మాత్రమే తీసుకునేవారు, ఇతరితర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు అర్హులు. పట్టణ ప్రాంతాల్లో చేసే వృత్తుల ఆధారంగా లబ్ధిదారులను నిర్ణయిస్తాయి. రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన కింద నమోదు చేయించుకున్న వాళ్ళు PM జన్ ఆరోగ్య యోజన పరిధి కిందకు వస్తారు. ఆసుపత్రిలో చేర్చినప్పుడు అయిన ఖర్చుతో పాటు వైద్య పరీక్షలు, చికిత్స, కన్సల్టేషన్స్, ఫ్రీ హాస్పిటలైజేషన్, నాన్ ఇంటెన్సివ్, ఇంటెన్సివ్ కేర్ సేవలు, ఔషధాలు, ఇతరితర ఖర్చులు అందిస్తారు. డయాగ్నోస్టిక్స్, ల్యాబొరేటరీ సర్వీసులు, వసతి, అవసరమైన చోట మెడికల్ ఇంప్లాంట్ సేవలు, ఆహార సేవలు, చికిత్స సమయంలో తలెత్తే క్లిష్ట సమస్యలు, ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత 15 రోజుల పాటు వైద్యపరమైన ఖర్చులు కూడా చెల్లిస్తారు. గుర్తింపు కార్డు, వయసు ధృవీకరణ పత్రం, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, మొబైల్ నంబర్, ఈమెయిల్ అడ్రస్, ఇంటి చిరునామా, కుల ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం అవసరమవుతాయి. వెబ్సైట్లోకి వెళ్లడం ద్వారా ఆసుపత్రుల జాబితా తెలుసుకోవచ్చు. అందులో హాస్పిటల్ సెక్షన్లో మీ రాష్ట్రం, జిల్లాలపై క్లిక్ చేయాలి. ఏ ఆసుపత్రిలో చేరాలనుకుంటున్నారో ఎంపిక చేసుకోవాలి. మెడికల్ స్పెషాలిటీని ఎంపిక చేసుకోవాలి. క్యాప్చా కోడ్ ఎంటర్ చేసిన తర్వాత సెర్చ్ మీద క్లిక్ చేయాలి. PMJAYకి అర్హులు అని నిర్ధారణ అయిన తర్వాత ఈ కార్డుకు ప్రయత్నించవచ్చు. PMJAY దగ్గర మీ ఆధార్ కార్డ్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ లేదా రేషన్ కార్డ్ పరిశీలిస్తారు. కుటుంబ సభ్యుల గుర్తింపు నిర్ధారణ పత్రాలతో పాటు ప్రభుత్వ గుర్తింపు పొందిన సభ్యుల జాబితా పత్రాలు కూడా చూపాలి. అలాగే PM లెటర్, RSBY కార్డును కూడా చూపాలి. వీటిని పరిశీలించిన తర్వాత ఈ కార్డు ప్రింట్ ఇస్తారు. ఆ కార్డును ప్రత్యేకంగా ABPMJAY ఐడితో ఇస్తారు. ఆయుష్మాన్ భారత్ పథకం కోసం దరఖాస్తు చేసుకునేందుకు ముందుగా అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళాలి. న్యూ రిజిస్ట్రేషన్ ట్యాబ్పై క్లిక్ చేయాలి. మీ పేరు, జెండర్, ఆధార్, రేషన్ కార్డ్ వంటి సమాచారాన్ని నమోదు చేయాలి. అడిగిన డాక్యుమెంట్లు అప్లోడ్ చేయాలి. ఆ తర్వాత మీ దరఖాస్తును అధికారులు సమీక్షిస్తారు. ఈ ప్రాసెస్ పూర్తయ్యాక ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఆరోగ్య కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.